బెట్టింగ్ 5 లక్షలు ఒప్పందనా ఇవన్నీ పని చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి బెట్టింగ్ లో ఓవర్ ఆడకుండా ఆన్లైన్ బెట్టింగ్ లో ఇట్లా ఎన్నో లక్షలు అప్పాయి తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఇట్లాంటి బెట్టింగ్ ఆడకుండా చాలా దూరం అవుతారు. ఇలాంటి విషయంలో చుట్టుపక్కల ఏరియాలో మాకు కూడా దగ్గర మా దోస్తాన్లు కూడా ఖరాబ్ అయిపోయారు. ఇలాంటివి పెట్టుకోకండి. ఈ క్రేజీ ఫ్యాంగ్ ఒకసారి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. ముగ్గురు కుర్రాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చి సిటీకు జాబ్ కోసం ప్రయాణం వచ్చారు. దాని మధ్యలో బెట్టింగ్ స్టార్ట్ చేసి వీళ్ళ లైఫ్ ఎలా చేసుకున్నారో వెళ్ళి చూద్దాం రండి. చిన్న తలబోదరుంది నా దగ్గర ఉంది. చింటూ తాగని చింటూ రూమ్ ఏంటో ఇంత చిన్న ఉంది. ఇంకా 5 వేలు రా. హైదరాబాద్ ఎట్లా ఉన్నామా? అరే రేపు మార్నింగ్ ఓవర్ జాబ్ లో కాలు వెళ్ళారా? పోదామా? పడుకుందాం. ఉదయం 8 గంటలు. మామ నేను జాబ్కి వెళ్తున్నా, సాయంత్రం కలుద్దాం. సాయంత్రం 6:15. మస్తు టార్చర్ అవుతుంది మామా జాబ్ కాడ. ఏం ఆడుతున్నామా? ఆన్లైన్ బెట్టింగ్ మామ. అది వన్ ఆడదు మామ. మస్తు మంది రోజుకి 5,000 నుంచి 20,000 దాకా వచ్చినా మామ రోజుకి. ఇవన్నీ తీసుకున్నామా? The next day. ఏమేమా అట్లా చేస్తున్నామా? అరే ఈ నెల శాలరీలు అన్ని పోయినాయి మామ అసలు గేమ్ లా. అందుకే నేను ఆడకపోతే చెప్పినామా నీకు అప్పుడే. Day 2. తిన్నానన్నా, పడుకున్నా. పంపిస్తానన్నా, పంపిస్తా. అయితే నేను అప్లై చేశాను. అయితే పంట వేసి అప్లై చేసిన మొత్తం వర్షాలు పడి మొత్తం పంట అంతా ఖరాబ్ అయిపోయింది. నేను చాలా అప్లై చేశాను అన్న. ఎట్లయినా సరే నేను శాలరీ అయితే పంపినాను. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అప్లై ఇంటికి వస్తారు. ఓకే అన్న, రేపు పంపిస్తాను నేను. తప్పకుండా పంపినాను. ఓకేనా? ఓకేనా. Day 3. హలో అంకుల్. అంకుల్ ఏమో అంకుల్, నేను జాబ్ దగ్గర ఉన్నా. సరే అంకుల్, నేను రూమ్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేస్తాను. సరే అంకుల్. సాయంత్రం 6:15. ఏమైంది మా మీ డాడీ ఫోన్ చేస్తే చెప్తలేమంట. ఏమైందిరా? ఇట్లా చెప్పాలి మామ. 2 లక్షలు అకౌంట్ లోకి అన్ని గేమ్లన్నీ కూడా కొట్టినా మామ. బయట ఆఫీస్ కాడ కూడా 5 లక్షలు తెచ్చి ఇల్లునే పోయినాయి మామ. ఆడపని చెప్పినా కదా నీకు ఉంది మామ. ఒక్క 50,000 ఇచ్చి మామ. ఎట్లా సార్ తెచ్చేసా? నువ్వు ముందు చేతి 30,000 ఇయ్యలేవు మామ. సార్ శాలరీ 3 నెలలు కూడా పంపలే మా. నీకు నమ్మకం లేదురా నీ మీద. నాకు బెట్టింగ్ లోనే వేస్తాం. The next day. మామ చెప్పు. హలో మామ, పైసలు సెట్ అయినాయి. నీ అకౌంట్ కి 50,000 వేస్తున్నాను. ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. 1 hour later. వీళ్ళు ఇచ్చిన 50,000 ఎట్లనన్నా డబల్ చేసి 1,00,000 చేసి మా డాడీకి 50,000, మా ఫ్రెండ్కి 50,000 ఇచ్చేసారు.
1 p.m. హలో అంకుల్. ఏమైనా కాల్ చేయట్లేదు? ఏం లేదు అంకుల్. మీరు ఏదో చేస్తున్నట్టు నేను రేపు మార్నింగ్ వస్తాను రూమ్ దగ్గరికి. సరే అంకుల్, నేను చెప్తా అంకుల్. రేపు మార్నింగ్ వస్తాను రూమ్ దగ్గరికి. మీరు మాట పంపినట్టు. సరే అంకుల్. నానా 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 బెట్టింగ్ 5 లక్షలు ఒప్పండి. ఇవన్నీ పని చేస్తారా? తీయని గతముంది గతమే ఇవన్నీ పని చేస్తారా? అమ్మ నాయన ఏం చేస్తున్నావు? మేము ఒక ఎకరా మీద నేను బతికిస్తున్నావు బేటా. నువ్వు గట్ల ఏం చేస్తావు? నేను లేనా నీకు? నువ్వు నాకంటే కూడా చెప్పు, నేను లేనా నీకు? ఒక ఎకరా మీద నేను బతికిస్తున్నావు బేటా. బెట్టింగ్ ఆడడం ఒక జబ్బు. బెట్టింగ్కి వ్యసనం అయితే మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. బెట్టింగ్ ఆడకండి, మీతో ఉన్న వాళ్ళని కూడా ఆడనివ్వకండి.